ప్రపంచంలో ఏ వ్యక్తి జీవిత చరిత్ర చూసినా రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి ఇక్కడ. ఏ వ్యక్తి చరిత్ర అయినా చూడండి. ఒకటి, తను పుట్టిన తర్వాత చిన్నప్పటి నుండి కూడా తన దగ్గర లేని దాన్ని సంపాదించటం. రెండు, సంపాదించిన దాన్ని కాపాడుకోవటం, రక్షించుకోవటం. బయోగ్రఫీ ఆఫ్ ఎనీ పర్సన్ పుట్టినప్పటి నుండి పోయేదాకా నువ్వు చూస్తే దాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే తన జీవిత చరిత్ర ఈ రెండే విషయాలు. ఒకటి, తన దగ్గర లేని దాన్ని పొందటము. రెండు, పొందిన దాన్ని కాపాడుకోవటం, రక్షించుకోవటం. పుట్టిన తర్వాత చిన్నప్పుడు మనకు విద్య లేదు, స్కూల్కి వెళ్ళాం, పాఠశాలకు వెళ్ళి విద్యను సంపాదించాం. తర్వాత ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని సంపాదించటం. తర్వాత డబ్బుని సంపాదించటం, ఇల్లు సంపాదించటం, ఆస్తిపాస్తులు సంపాదించటం, పదవులు సంపాదించడం. చూడండి, రెండు, ఒకసారి సంపాదించిన తర్వాత ఉద్యోగం సంపాదించాం, ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. ఆస్తిపాస్తులు సంపాదించాం, ఆస్తిపాస్తులు కాపాడుకోవాలి. పదవిని సంపాదించాం, పదవులు కాపాడుకోవాలి. చివరి వరకు కూడా ఇవే విషయాలు, ఈ రెండే ప్రధానమైనటువంటి విషయాలు. దీనిని భగవద్గీతలో మన దగ్గర లేని దాన్ని పొందటాన్ని యోగము అన్నారు. మనం అప్పుడప్పుడు తెలుగులో అరే నీకు ఆ యోగం లేదురా అంటాం. అంటే అది నువ్వు పొందాలని లేదు. మన దగ్గర లేని దాన్ని పొందటాన్ని యోగము, పొందిన దాన్ని పోకుండా కాపాడుకోవటాన్ని, రక్షించటాన్ని క్షేమము. క్షేమంగా ఉన్నారా అంటే అన్నీ బాగున్నాయా, మీ ఆరోగ్యం బాగుందా, చక్కగా అందరూ బాగున్నా. క్షేమంగా ఉన్నాయంటే నువ్వేం పోగొట్టుకోలేదు కదా, అంతా క్షేమమే కదా అని మనం తెలియచేయటం. కృష్ణ పరమాత్మ గీతా పంచామృతంలోని 4వ శ్లోకంలో, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 3 శ్లోకాల్లో ఒక సాధకునిగా మనమేమి చేయాలి అని చెప్పారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని మొదటి శ్లోకంలో చెప్పారు. నువ్వు చేసేటువంటి పని మీద ఏకాగ్రత ఉంచని 2వ శ్లోకంలో చెప్పారు. నువ్వు ఏమీ చేసినా సరే అది భగవదార్పణం చెయ్యి అన్నారు. అలా నేను భగవదార్పణం చేస్తే నాకేమొస్తుంది? 4వ శ్లోకంలో చెప్తున్నారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇంతటి భరోసా భారతీయ సంస్కృతిలో చూడండి. మన యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యోగక్షేమం, నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ఈ 2 ప్రధానమైనటువంటి పనులు, యోగము, క్షేమము. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో స్వామీజీ నేను నిత్యము కూడా భగవదార్పణం అంటే చివరికి నాకేమొస్తుంది? నీకేమి కావాలో అది భగవంతుడు అందిస్తాడు. నువ్వు జీవితంలో చేసేది ఈ 2 పనులే, యోగక్షేమాలు. నీ యోగము, నీ క్షేమము, నీ దగ్గర లేని దాన్ని నువ్వు పొందటం, నువ్వు పొందిన దాన్ని రక్షించటము కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం, ఎవరైతే భగవంతుణ్ణి అనన్యమైనటువంటి చింతనతోటి, అన్యము అంటే వేరేది, అనన్యం అంటే వేరు కానటువంటి, అంటే అన్యమైన ఆలోచన లేకుండా అనన్యముగా ఏకాగ్రతతో, ఇదిగో నువ్వు చెప్పినట్లు ఈ 3 శ్లోకాలు నువ్వు ఆచరించు. ప్రతి పనిని భగవదార్పణంగా చెయ్యి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. ఈ విధంగా నిగ్రహముతోటి ఎవరైతే ఏకాగ్రతతోటి నిత్యము ప్రతి పనిని కూడా భగవదార్పణంతో, ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో, ఎల్లవేళలా నిరంతరము వారి యొక్క యోగక్షేమాలు సాక్షాత్తు భగవంతుడు చూసుకుంటాడు. మనం జీవితంలో ఏం చేస్తున్నామంటే చాలాసార్లు అంతా మనమే చేసుకుంటున్నాము, అంతా మన వల్లే జరుగుతుంది,
అంతా నా వల్లే జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. చిన్నప్పుడు ఒక కథ చెప్తారు. ఒక గ్రామాల్లో కొన్నిసార్లు పల్లెల్లో గడ్డి మోపులు పొలం వెళ్ళి గడ్డి మోపులు పశువులకి మేత కోసుకొస్తారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కాలంలో ప్యాసింజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు నిదానంగా వెళ్ళేవట ప్రతి చిన్న చిన్న స్టేషన్లో కూడా. ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక ఆమె పొలంలో గడ్డి కోసి మోపెత్తుకొని ఆ గడ్డి మోపు రైలు ఎక్కి వాళ్ళ ఊరు మళ్ళీ పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళో దిగుతూ ఉంటారనమాట. ఆమె ఆ గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని అట్లానే ఉందంట రైల్లో ఎక్కి కూర్చున్న తర్వాత కూడా. టీటీ వచ్చారు టికెట్ కోసం. ఏమ్మా ఇంకా ఎందుకు అలానే నెత్తిని మోస్తూ ఉన్నావు, అది పక్కన పెట్టవచ్చు కదంటే, అయ్యా ఆల్రెడీ నాకు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు ఈ గడ్డి మోపుకో టికెట్, అందుకని నా గడ్డి మోపు నేనే మోసుకుంటున్నాను, మీ రైలే మోయట్లేదు అన్నారట. మన ఆలోచన కూడా చాలాసార్లు ఇలానే ఉంటుంది. ఆమె తల మీద ఉన్నా సరే ఆ బరువును గడ్డి మోపుని ఆమెని మొత్తం మోస్తుంది రైలే. మనం అనుకుంటాం, మనం కూడా చాలాసార్లు భగవంతుంది ఏం లేదు, అంతా నేనే చేస్తున్నానటువంటి. ఒకసారి గమనిస్తే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి, మనం ఈ యూనివర్స్ని, ఈ విశ్వాన్ని గమనిద్దాం. మన ప్రమేయం లేకుండా ఎలా ఈ భగవత్ శక్తితోటి, అవి నువ్వు భగవత్ శక్తి అను, మరొకటి అను, భగవంతుడను, శక్తి అను, ఏదైనా సరే పేరు పెట్టు, ఈ సృష్టి మొత్తము కూడా, గ్రహాలన్నీ కూడా వాటి కక్షలో అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. మనం ఏమైనా సెట్ చేసామా వాటిని? ఏమి లేదు. ప్రతి ఒక్కటి, ఋతువులన్నీ కూడా ఒక సీజన్ తర్వాత ఒక సీజన్, ఒక సీజన్ తర్వాత ఒక సీజన్, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మనకు తెలియదు. విశ్వంలో ప్రతి ఒక్కటి చూడండి ఏ విధంగా. అదేవిధంగా ఏ జీవికి కావలసినటువంటి ఆహారాన్ని ఆ జీవికి. మనకి ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం అయిపోయి ఇంతటి ఆ వేడికి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో వెంటనే భగవత్ శక్తి వర్షాకాలం వచ్చేస్తుంది. ప్రాణాధారంగా ప్రతి ఒక్క మొక్కలకు కూడా ఆ నీరు అందించడం జరుగుతుంది. అంతేకాదు, పంచభూతాలు మనం చూసుకుంటే 5 ఎలిమెంట్స్, ఈ సృష్టిలో ఉంటే అనేక శక్తులు కనుక మనం చూసుకుంటే, నీరు నీటి యొక్క ధర్మం, అగ్ని అగ్ని యొక్క ధర్మం, వాయువు వాయువు యొక్క ధర్మం, ప్రతి ఒక్కటి, సూర్యుడు సూర్యుని యొక్క ధర్మం. మన ప్రమేయం లేకుండా సృష్టిలో పంచభూతాలతో సహా ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా నడుస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు? భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఎవరైనా మోటార్ పెట్టి తిప్పుతున్నారా? లేదు. సృష్టిలో చూడండి, ఏ చెట్టుకు ఆ కాలం, మనకి వేసవికాలం రాగానే మామిడి చెట్టుకు మామిడికాయలు, మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి కానీ అరటికాయలు కాయవు. ఈ ప్రోగ్రామింగ్ అంతా, అంటే ఆ సీడ్, అందులో ఉన్న ఆ విత్తనంలో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా, దీనికి ఈ పండ్లు రావాలి, ఇది ఇంత ఎత్తు ఎదగాలి, ఇట్లా ప్రతి ఒక్కటి సృష్టిలో చూడండి. అంత దూరం ఎందుకు? మన శరీరంలో ఎన్ని జీవక్రియలు, మన శ్వాసక్రియ దగ్గర నుంచి మన జీర్ణక్రియ దగ్గర వరకు ఎన్ని మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి, ఆలోచించండి. కేవలం భుజించడం వరకే మన వంతు. భుజించిన తర్వాత జీర్ణం అవ్వటానికి ఆ ప్రక్రియ తనంతటది జరిగిపోతూనే ఉంది. మనము ఒక గిద్దెడు మినపప్పు లేకపోతే బియ్యము, ఏదైనా దోశ ఇడ్లీ చేయాలి అంటే, దాన్ని పిండిగా మార్చాలి అంటే మిక్సీలో వేసి తిప్పాలి. కానీ ఈ శరీరం జీర్ణక్రియ అనేటువంటి మిక్సీలో నువ్వేం తిప్పట్లేదు, అదే జీర్ణం పిండి పదార్థంగా మారి జీర్ణం అయిపోతూ ఉంది. ఒక చిన్న గోడ గడియారం తిరగాలి అంటేనే అందులో మనం బ్యాటరీ వేయాలి, ఒక శక్తి ఇవ్వాలి. ఆ బ్యాటరీ ఉంటే ఆ గోడ గడియారంలో ఉన్నటువంటి ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. కానీ పుట్టినప్పటి నుండి కూడా మన యొక్క హృదయము, మన యొక్క గుండె చప్పుడు లబ్డబ్ లబ్డబ్. ఎన్నిసార్లు బ్యాటరీ మార్చాము? మనమేమైనా బ్యాటరీ వేసామా? ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎవరు చేశారు? మన ఎదుగుదల దగ్గర నుండి, మన రక్త ప్రసరణ దగ్గర నుండి,
మన జీర్ణక్రియ, మన శ్వాసక్రియ, మన శరీరము మన ప్రమేయం లేకుండానే ఈ సృష్టిలో భాగంగా నడుస్తూ ఉందా లేదా? మనము అనవసరంగా ఆందోళన చెందకుండా కేవలము ఏకాగ్రతతో మనం చేయాల్సినటువంటి పనిని అంకిత భావంతో, ఆరాధనా భావంతో చేస్తూ పోతే ఇలా ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సృష్టిలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ ఏ విధంగా అయితే జరుగుతుందో మన జీవితంలో కూడా అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. మనం దాని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అది భగవద్గీత ఈ అనన్యాశ్చింతయంతో మాం శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి విషయం. చాలాసార్లు ఏంటంటే ఆరాధనా భావంతో పనిచేస్తున్నప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం అనవసరమైనటువంటి ఒక ఎక్సైట్మెంట్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్, లేనిపోని అలజడి మనసులో మన యొక్క మానసిక శక్తి వృథా అయిపోతుందంతే. మూడు విషయాలు ఒకసారి గుర్తుపెట్టుకొని, నెంబర్ 1, మనము పెట్టుకున్నటువంటి లక్ష్య సాధనలో నిలకడగా ఉండాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మన యొక్క ప్రయత్నము ఆ లక్ష్య సాధనలో మనము నిలకడగా ఉండాలి. అదేవిధంగా మనము సంపూర్ణమైనటువంటి ప్రయత్నం పెట్టాలి. 2, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము, ఆ లక్ష్య సాధనలో నిలబడి ఉన్నాము, అలాగని చెప్పేసి పక్కకి వెళ్లకుండా ఆ లక్ష్య సాధనలో నెరవేరుస్తూ మనం పూర్తి ప్రయత్నం ఒకచోటే లేదనుకోండి, మన తపస్సు, మన యొక్క లక్ష్య సాధన ఆ కోతి కథలాగా ఉంటుంది. ఒకరోజు ఒక కోతి అనుకుందట, నాకు ఈ నీళ్ళకి చాలా కష్టమవుతూ ఉంది, నేను ఎండాకాలంలో ప్రతిసారి పోయి నీళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుంది, నేనే ఒక బావి తవ్వుకుంటాను అని చెప్పేసి అని మొదలుపెట్టిందట. ఒక 2 అడుగులు తవ్విందట. అరే ఇక్కడ నీళ్ళు పడలేదే అనుకొని మళ్ళీ పక్క వెళ్ళిందట, ఇక్కడ పడుతుందేమో అని చెప్పేసి మళ్ళీ 2 అడుగులు తవ్విందట. ఇక్కడ కూడా నీళ్ళు లేవే అని చెప్పేసి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిందట, మళ్ళీ అక్కడ 2 అడుగులు తవ్వింది. సాయంత్రానికి దాదాపు 50 గుంటలు తవ్వింది. అదే 50 గుంటలు ప్రతి చోట 2 అడుగులు తవ్వే బదులు ఒక చోట ఇంకొంచెం లోతుకు వెళ్ళుంటే బహుశా నీళ్లు దొరికిండేవి. మనం కూడా అంతే, మారుస్తూ ఉంటుంటాం, ఒక నిలకడ లేకుండా పనిచేస్తూ ఉంటాం. నిలకడతోటి మన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని పెట్టి, కృషిని పెట్టి. 3వది ఆత్మనిగ్రహము. మనం చేసేటువంటి ప్రయత్నంలో చాలాసార్లు ఏమవుతుందంటే ఇతర ఆకర్షణలకు లోనయ్యి ఈ ప్రయత్నంలో మన యొక్క కృషి అందులో లోపించిపోతుంది. ఎప్పుడైతే మనం పక్కకు డైవర్ట్ అయిపోయామో మన లక్ష్య సాధన మీద మనకు గురి ఉండదు. ఈ 3 లక్ష్య సాధనలో నిలకడ, మనము సంపూర్ణమైనటువంటి ప్రయత్నము, ఆత్మనిగ్రహము, ఈ 3 నియమాలను మనం నిష్ఠతో పెట్టుకొని మనము గనక అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన యోగక్షేమాల్ని కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. మహాభారత యుద్ధంలో ఒకరోజు దుర్యోధనుడికి చాలా చికాకు వచ్చేసి, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులైనా సరే భీష్ముడు కనీసం పాండవుల్లో ఒక్కడినైనా సరే చంపలేదు. లేదు, భీష్ముడు పాండవ పక్షపాతి, ఆయన కావాలని చేస్తున్నాడు, మన వైపు సంపూర్ణంగా కృషి చేయట్లేదు అని చెప్పేసి దుర్యోధనుడు భీష్ముడిని నిందించడం మొదలుపెట్టాడు. భీష్మ పితామహునికి ఈ మాటలు విని కొంచెం బాధ కలిగింది. వెంటనే రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను అర్జునుడిని యుద్ధంలో సంహరిస్తాను అని శపథం చేశాడట. ఎప్పుడైతే భీష్ముడు శపథం చేశాడో పాండవులంతా కూడా వణికిపోయి ఉన్నారు. అక్కడ పాండవ సైన్యం అంతా కూడా. సాయంత్రం అయింది, యుద్ధం అయిపోయింది, సంధ్య అయిపోయిన తర్వాత, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత
శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జునుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో, ఈరోజు భీష్ముడు అటువంటి శపథం చేశాడు అని. అర్జునుడు ఉన్నటువంటి శిబిరానికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళారు. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్తే అర్జునుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. కృష్ణ భగవానుడు వెళ్ళి అర్జునుడు నిద్రలేపి, భీష్ముడు చేసినటువంటి శపథం గురించి విన్నావా అని అన్నాడు. నేను విన్నాను అని ఆనందంగా చెప్పాడు. మరి ఎటువంటి భయం లేదా నీకు, ఎటువంటి ఆందోళన లేదా అని అన్నారు. నా యోగక్షేమాలు చూసుకునేటువంటి భగవంతుడు ఉండగా నాకెందుకు ఆందోళన, నేను ఆయన శరణజొచ్చాను, ఆయనే అన్నీ చూసుకుంటాను అన్నాడు. ఎవరో కాదు, కృష్ణ పరమాత్మనే.